బయట వర్షం పడుతోంది. డాబా ఇంట్లో కూర్చుని హరిత తన భర్త అరవింద్తో మాట్లాడుతోంది. హరిత మనసులో అసూయ తుఫాను చెలరేగుతోంది. ఊరంతా ఆ చంద్రిక వంటల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా దాని పేరే వినపడుతోంది. క్యాటరింగ్ బాగా చేస్తున్నారు, అందుకే పేరొచ్చింది. పేరు రావడం కాదు, రోజు రోజుకి పైకెదుగుతోంది. అందులో తప్పేముంది? నాకు నచ్చడం లేదు. ఏం మాట్లాడుతున్నావు హరిత? నాకు తెలుసు మీరేమంటారో. చంద్రిక నా అక్క అంటారు, అంతే కదా? నిజమే కదా? కాదు, అది నా సవతి అక్క. ఆ విషయం మర్చిపోకండి. సవతి అయినా అక్కే కదా. వాళ్ళు నీకేం అన్యాయం చేశారు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, తప్పేముంది? అది నాకు మండుతోంది. పేదగా ఉండాల్సిన వాళ్ళు ఇలా అందరి ప్రశంసలు పొందడం నేను చూడలేను, వినలేను. హరిత, ఈ ఆలోచనలు మంచివి కావు. హరిత కోపంగా అరవింద్ని చూసింది. అరవిందేం మాట్లాడలేదు. అది చేసుకుంటున్న క్యాటరింగ్ వ్యాపారం మూసెయ్యాలి. ఆ పని ఎలా చేయాలో ఆలోచించండి. నేను అలాంటి పని చేయను. మీరు చేయకపోతే నేను చేస్తాను. చంద్రికని నిలదొక్కుకోనివ్వను. హరిత కళ్ళల్లో అసూయ స్పష్టంగా కనిపించింది. చంద్రికకు తెలియకుండా ఆమె జీవితాన్ని తలకిందులు చేసే కుట్రకు శ్రీకారం చుట్టింది. చంద్రిక, మనోహర్ మట్టింట్లోని మంచంలో కూర్చున్నారు. క్యాటరింగ్ చేస్తూ సంపాదించిన డబ్బులను లెక్క చూసుకుంటూ కట్టాల్సిన ఇల్లు గురించి మాట్లాడుకుంటూ ఉండగా వర్షంలో గొడుగు పెట్టుకుని పక్కింటి వెంకటయ్య వచ్చాడు. చంద్రికమ్మా, ఇంట్లో ఉన్నావా? ఎవరు? బయటికి వెళ్లి చూసింది. ఎదురింటి వెంకటయ్య నిలబడి ఉన్నాడు. రేపు మా మనవడి పుట్టినరోజు. 50 మందికి భోజనాలు కావాలి. నువ్వే క్యాటరింగ్ చేయాలమ్మా. తప్పకుండా చేస్తాను బాబాయ్. ఊరంతా నీ వంటల గురించే మాట్లాడుకుంటున్నారు, అందుకే నిన్ను అడుగుదామని వచ్చాను. తప్పకుండా చేస్తాను బాబాయ్ అని చెప్పగానే వెంకటయ్య వెళ్ళిపోయాడు. చంద్రిక ఆనందంగా లోపలికొచ్చింది. ఏంటి చంద్రిక? ఇంకో ఆర్డర్ వచ్చింది. 50 మందికి భోజనాలు చేయాలట చాలా మంచి వార్త. ఇలాగే ఆర్డర్లు వస్తే మనం త్వరలోనే ఇల్లు కట్టుకోవచ్చు అని సంతోషపడ్డారు. హరిత మనసులో అసూయ అగ్ని రగులుతోంది. చంద్రిక వ్యాపారాన్ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తుండగా ఆమెకు ఒక్కసారిగా కమల గుర్తుకొచ్చింది. ఏమండి, మీకు కమల గుర్తుందా? నీ ఫ్రెండ్ కమలే కదా? అవును, తను చెప్పినట్టు చేస్తుంది. హరిత, అసలు నువ్వేం చేయబోతున్నావు? చంద్రిక వ్యాపారానికి చివరి రోజులు దగ్గర పడ్డాయి అంటూ వెంటనే కమలకు ఫోన్ చేసింది. కొద్దిసేపటికే కమల హరిత ఇంటికి వచ్చింది. ఏమైంది హరిత? అంత అర్జెంటుగా రమ్మన్నావు? నీ సహాయం కావాలి. చెప్పు. మా సవతి అక్క చంద్రిక క్యాటరింగ్ చేస్తోంది కదా? అవును, ఊర్లో మంచి పేరుందని విన్నాను. ఆ పేరే పోవాలి. అర్థం కాలేదు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద ఆర్డర్ ఇవ్వాలి. తర్వాత? వాళ్ళు అప్పు చేసి సరుకులు కొంటారు, కష్టపడి వంటలు చేస్తారు. పని అయిపోయాక వంటలు బాగోలేదని చెప్పి డబ్బులు ఇవ్వకుండా వెనక్కి పంపించాలి. హా, అంటే వాళ్ళు నష్టపోవాలి అన్నమాట. అదే. హరిత, నువ్వు తప్పు చేస్తున్నావు. మీరు మధ్యలో మాట్లాడకండి. సరే, నేను చూసుకుంటాను. ఇద్దరూ కుట్ర పన్నుకొని ఆనందంగా నవ్వుకుంటారు. కాని వాళ్లకు తెలీదు, మంచి మనుషుల కష్టం వృధా కాకుండా చూసే లక్ష్మీదేవి పైనుంచి అన్ని గమనిస్తుందని. మరుసటి రోజు ఉదయం చంద్రిక ఇంటి ముందు ఒక చిన్న వ్యాన్ ఆగింది. వ్యాన్లో నుంచి కమల దిగి చంద్రిక ఇంట్లోకి వెళ్ళింది. హరిత మాత్రం వ్యాన్లోనే ఉంది. నమస్తే. నమస్తే అక్క, కూర్చోండి. అంత టైం లేదు. మీరేనా క్యాటరింగ్ చేసేది? అవునక్క. వచ్చే వారం మా బంధువుల ఇంట్లో పెళ్ళుంది. దాదాపు 500 మంది వస్తారు. వంట బాధ్యత మొత్తం మీరే తీసుకోవాలి. ఆ మాట విన్న చంద్రిక, మనోహర్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంత పెద్ద ఆర్డర్ వాళ్లకు ఇదే మొదటిసారి. మీరు మమ్మల్ని నమ్మి పని ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నాకు మంచి వంటలు కావాలి, అంతే. మీరు నిరాశపడరు. సరే అయితే పని మొదలు పెట్టండి అని కమల వెళ్ళిపోయింది. చంద్రిక ఆనందంతో చెప్పింది, మనకు ఎంత పెద్ద ఆర్డర్ వచ్చిందో చూసారా? చూశాను చంద్రిక. ఈ పని బాగా చేస్తే మన జీవితం మారిపోతుంది. అవును, ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు మనకి. ఇద్దరి కళ్లల్లో ఆశలు మెరిశాయి. వ్యాన్లో హరిత, కమల కూర్చున్నారు. చంద్రిక నవ్వుతూ మాట్లాడటం చూస్తున్నారు. నవ్వుకో చంద్రిక, ఇంకొన్ని రోజులు మాత్రమే నీ క్యాటరింగ్ వ్యాపారానికి ముగింపు దగ్గర పడింది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏమండి, ఈ ఆర్డర్ కోసం మంచి బియ్యం, నూనె, మసాలాలు తీసుకురావాలి.
నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు. అవును చంద్రిక, మనం చాలా సరుకులు కొనాలి. డబ్బులు సరిపోతాయా? కొంత పొదుపుంది. అవసరమైతే కొంచెం అప్పు తీసుకుందాం. పని బాగా చేస్తే తిరిగి చెల్లించేయొచ్చు. ఇద్దరూ లెక్కలు వేసుకుంటూ కూర్చున్నారు. అంతలో బయట పెద్ద ఉరుము ఉరిమింది. ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. కొద్దిసేపటికి కుండపోత వర్షం మొదలైంది. అయ్యో, ఈ వర్షం చూస్తుంటే ఈరోజు మార్కెట్కి వెళ్ళనిచ్చేలా లేదు. కానీ వెళ్ళక తప్పదు. రేపటికి సరుకులు సిద్ధంగా ఉండాలి. వర్షం తగ్గాక వెళ్దాం. అప్పటికి షాపులు మూసేస్తారు. నేనిప్పుడే వెళ్ళొస్తాను. నువ్వు వద్దు చంద్రిక, నేను వెళ్తాలే. మీరిక్కడ ఏర్పాట్లు చూడండి, నేను త్వరగా వెళ్ళొస్తాను. పాత రెయిన్ కోట్ వేసుకుని ఒక పెద్ద సంచి తీసుకుని చంద్రిక మార్కెట్కి బయలుదేరింది. వర్షం మాత్రం మరింత ఉధృతంగా కురుస్తోంది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. అయినా చంద్రిక వెనక్కి తిరగలేదు. ఒక్కో దుకాణానికి వెళ్లి బియ్యం, పప్పులు, నూనె, మసాలాలు, కూరగాయలు అన్నీ కొనుగోలు చేసింది. తిరిగి ఇంటికి వస్తుండగా ఒక భారీ గాలి వీచింది. ఆమె వేసుకున్న రెయిన్ కోట్ చిరిగిపోయింది. కొన్ని క్షణాల్లోనే చంద్రిక పూర్తిగా తడిసిపోయింది. చలికి ఆమె శరీరం వణకసాగింది. అయినా సరుకుల సంచులు తడవకుండా గుండెలకు హత్తుకొని ఇంటికి చేరుకుంది. అయ్యో చంద్రిక, పూర్తిగా తడిసిపోయావు. సరుకులన్నీ తెచ్చాను, అవి తడవలేదు, అదే చాలు. ముందు బట్టలు మార్చుకో. చంద్రిక గదిలోకి వెళ్ళింది. మనోహర్ సరుకులు చూస్తున్నాడు. ఎంతసేపైనా గదిలో నుంచి చంద్రిక రాకపోయేసరికి మనోహర్ గదిలోకి వచ్చాడు. చంద్రిక పడుకొని ఉంది. మనోహర్ నుదిటిపై చేయి పెట్టి చూశాడు. అయ్యో, జ్వరం బాగా ఉందే. మనోహర్ ఫోన్ చేసి డాక్టర్ను పిలిపించాడు. సూది వేశాడు. బాగా తడిసిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది. కనీసం 3-4 రోజులు విశ్రాంతి అవసరం అని చెప్పి వెళ్ళిపోయాడు. మనోహర్కి గుండె ఆగినంత పనయింది. అయ్యో దేవుడా, ఇప్పుడేం చేయాలి? మాకు తెలిసి మేమెవరికీ అన్యాయం చేయలేదు. కష్టపడి పని చేసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మమ్మల్ని వదిలేయొద్దు లక్ష్మీమాత అంటూ పూజగదిలోకి వెళ్ళాడు. అక్కడ లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం వెలుగుతోంది. అమ్మా, ఈ ఒక్కసారికి మమ్మల్ని కాపాడు. మా పరువు నిలబెట్టమ్మా. కళ్ళనీళ్లతో నమస్కారం చేశాడు. అంతలో ఇంటి తలుపు దగ్గర ఎవరో పిలిచిన శబ్దం వినిపించింది. మనోహర్ బయటికి వచ్చాడు. వర్షంలో తడిసిన ఓ వృద్ధ మహిళ నిలబడి ఉంది. తెల్లటి చీర, ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు, చేతిలో చిన్న సంచి. ఎవరమ్మా మీరు? నాకు వరలక్ష్మి అని పేరు బాబు. పక్క ఊరు నుంచొస్తున్నాను. ఈ వర్షంలో ఇరుక్కుపోయాను. లోపలికి రండమ్మా. వృద్ధురాలు లోపలికొచ్చింది. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో చెప్పు. ఆశ్చర్యపోయిన మనోహర్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. భయపడకు బాబూ, నేనున్నాను కదా. నువ్వు చంద్రికను చూసుకో. వంటల సంగతి నేను చూసుకుంటాను. మనోహర్ చంద్రిక దగ్గరికి వెళ్ళాడు. ముసలవ్వ వంటలు చేయడం మొదలుపెట్టింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. మరుసటి రోజున కమల, హరిత కలిసి వంటలు చేస్తామని చెప్పి డబ్బులు తీసుకుని వంటలు చేయలేదని కేసు పెట్టొచ్చని పోలీస్ ఆఫీసర్ను, లాయర్ను తీసుకుని వచ్చారు. చంద్రికకి జ్వరం తగ్గింది. మీరు చంద్రిక భర్త కదా? అవును సార్. మీ భార్య డబ్బులు తీసుకొని వంటలు చేయలేదని ఫిర్యాదు వచ్చింది. వంటలు చేయలేదని ఎవరు చెప్పారు? లోపలికి రండి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి అని చెప్పాడు. హరిత, కమల ముఖాలు చూసుకున్నారు. అందరూ లోపలికి వచ్చారు. వంటల దగ్గర చంద్రిక నిలబడి ఉంది. అందరూ చూశారు. వంటలన్నీ రెడీగా ఉన్నాయి, గుమగుమలాడుతున్నాయి. చంద్రిక హరితని చూసి ఆశ్చర్యపోయింది. అయినా గొడవ ఎందుకని, కమలక్క, మీరు చెప్పిన వంటలు మొత్తం చేశాను. బిల్ 5 లక్షలయ్యింది. డబ్బులిచ్చి తీసుకెళ్ళండి. అప్పుడు కమల భయపడి నిజం చెప్పింది. హరిత తన తప్పు ఒప్పుకుంది. ఇప్పుడు డబ్బులివ్వకపోతే కేసు మీ మీద పెట్టాల్సి వస్తుంది. వద్దు, డబ్బులిస్తాను అని చెప్పి డబ్బులిచ్చేసింది. వంటలను వ్యాన్లో తీసుకెళ్ళింది. అందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు మనోహర్కి ముసలవ్వ గుర్తుకొచ్చింది. జరిగిన విషయం మొత్తం చంద్రికకి చెప్పాడు. అప్పుడు వాళ్ళు నిత్యం పూజించే లక్ష్మీదేవతే ముసలవ్వ రూపంలో వచ్చిందని అర్థమైంది. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవత ఫోటో దగ్గరికి వెళ్లి ఆనందంగా దండం పెట్టుకున్నారు. అలా చంద్రిక దంపతులు నిజాయితీగా వంటలు చేసుకుంటూ జీవిస్తూ